ఈ ముఖ్యమంత్రి చెప్పింది కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడు. తగ్గించాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 9 సార్లు పెంచాడు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు 200 రూపాయలు కరెంటు ఛార్జీ ఇప్పుడు ఎంత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇష్టానుసారంగా కరెంటు ఛార్జీలు పెంచి అవినీతికి పాల్పడి మిమ్మల్ని అందరినీ దగా చేసే పరిస్థితికి వచ్చాడు. అదే నాన్నగారి హయాంలో 3 రూపాయలకు కరెంటు దొరుకుతా ఉంటే పరిశ్రమలన్నీ కూడా విడిగా వచ్చిన పరిస్థితి. ఇవాళ అదే కరెంటు 8 రూపాయలకు ఎగబాకితే ఉన్న కరెంటు బిల్లులు కట్టలేక పరిశ్రమలన్నీ కూడా పూర్తిగా మూసేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉన్నా. ఈ పెద్ద మనిషి మాత్రం ఏమంటాడు? మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి, మంచి జరగకపోతే వద్దమ్మా